హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి హెల్తీ అయిన స్వీట్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. పల్లీలు మరియు అటుకులతో చేసే ఈ లడ్డు చాలా రుచిగా ఉంటుందండి. అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చన్నమాట. అటుకులు, పల్లీలు, బెల్లం అన్నీ కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా చాలా మంచిదండి. సో పిల్లలకు కూడా రోజు ఒకటి పెట్టారంటే వాళ్ళు కూడా చురుగ్గా ఉంటారండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు అటుకులు తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ ని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ అటుకుల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇవి వేగిపోతాయి. ఇక్కడ చూడండి, ఇలా మనం చేతిలోకి తీసుకుని ఇలా నలిపినప్పుడు పౌడర్ లాగా అయిపోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి సేమ్ కప్పుతో 1 కప్పు వరకు పల్లీలు వేసుకుని గ్యాస్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని పల్లీలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. కొంచెం టైం పట్టినా సరే లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. నాకైతే ఇలా ఫ్రై చేసుకోవడానికి 8-9 నిమిషాలు పట్టింది. అలాగే కాస్త టైం పట్టినా సరే లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పల్లీలను కూడా వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారి వరకు కాసేపు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మనం పైన ఉన్న పొట్టు మొత్తం తీసివేయాలండి. ఇలా మనము చేతిలోకి తీసుకుని కొద్దిగా నలిపితే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇక్కడ కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ పల్లీలను అంత మెత్తగా కాకుండా అంత బరగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి కొద్దిగా మెత్తగా అయింది, ఏం పర్వాలేదు. మనము పల్లీల పౌడర్ మరియు అటుకుల పౌడర్ని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పల్లీలు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు అటుకులకి 1.5 కప్పు బెల్లం అయితే ఈ స్వీట్నెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూడండి ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా, దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత మనకి బాదం పప్పు పలుకులు, జీడిపప్పు పలుకులు వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి తురుము కూడా బాగా మంచి కలర్ రావాలండి. ఎండు కొబ్బరి కాబట్టి చాలా తొందరగా వేగిపోతుందండి. చూడండి ఎండు కొబ్బరి కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో కొబ్బరి కూడా ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా కొబ్బరిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమన్నా నలకలున్నా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ బెల్లం సిరప్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల మరియు అటుకుల పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ కూడా బెల్లం సిరప్లో బాగా మిక్స్ అయ్యేలాగా అంతా బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం అంతా బాగా కలుపుకోవాలన్నమాట. రెడీ మనము అటుకులు మరియు పల్లీల పౌడర్ని కలిపేసాం కాబట్టి ఉంటలు కట్టే అవకాశం తక్కువ. చక్కగా మెల్ట్ అయిపోతుందండి పాకంలో.
చూస్తున్నారు కదా, ఇలా అంతా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇక్కడైతే నాకు వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదండి. జస్ట్ 5 నుంచి 6 నిమిషాల వరకు మనము ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మనకి మిశ్రమం అనేది ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇది అయ్యింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ప్యాన్లను ఉంచినట్టయితే మిశ్రమం గట్టి పడిపోతుందండి. అందుకోసం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నిదానంగా 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. మరి చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డూలను చేసుకోవాలి. చూడండి, ఇది ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలను చుట్టుకోవాలి. మనకి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చండి, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా ఈ హెల్తీ అండ్ టేస్టీ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.